రైట్ డీటెయిల్స్ చూస్తే ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డిపై వైసీపీ నేత ప్రసన్న కుమార్ అభ్యంతర వ్యాఖ్యలు చేశారు. కోవూరు నియోజకవర్గంలో రౌడీయిజం పెరిగిందని, ప్రశాంతిరెడ్డి కోపం తగ్గించుకోవాలన్నారు. తాము ఎదురు తిరిగితే తట్టుకోలేరంటూ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. సోమిరెడ్డి ప్రశాంతిరెడ్డి గారు ఈ మధ్యన పెనుబల్లి చెల్లాయిపాళెంలో పర్యటించడం జరిగింది. ఆ పర్యటనలో గత ప్రభుత్వంలో ఒక్క తట్ట మట్టి కూడా వేయలేదు అని చెప్పారు సోమిరెడ్డి ప్రశాంతిరెడ్డి గారు. దగ్గర మెహర్బానీ కోసం కొంతమంది రౌడీలు తయారయ్యి కోవూరు నియోజకవర్గంలో ఇబ్బందులకు గురి చేస్తా ఉన్నారు. దేవాలయాల్లోకి పోవడం, రౌడీయిజం చేయడం, దేవాలయాలు నిర్వహించే వాళ్ళని కొట్టడం, ఫ్లెక్సీలు చించివేయడం. నిన్నగాక మొన్న మా దామరవాడకు వంశీ నెల్లూరుకు తీసుకెళ్లి 12 మంది వాళ్ళు ఇష్టం వచ్చినట్టు కొట్టి వదిలిపెట్టారు. మేము కూడా చేయగలుగుతాం రౌడీయిజం, మీకన్నా ఎక్కువ చేయగలుగుతాం, కానీ మన సాంప్రదాయం కాదు. కోవూరు నియోజకవర్గంలో ఇంతవరకు ఎప్పుడు కూడా ఇటువంటి జరగలేదు. కొత్త సాంప్రదాయానికి మీరు శ్రీకారం చుడుతున్నారు, మంచి పద్ధతులు కాదు. ప్రశాంతిరెడ్డికి ప్రభాకర్ రెడ్డికి చెప్తున్నా, వాళ్ళని ఖండించండి, లేదా మీ పార్టీ నుండి వాళ్ళని సస్పెండ్ చేయండి. ఎవరైతే దేవాలయాల్లోకి పోయి కొట్టారో, ఫ్లెక్స్లు దించారో, మా వంశీని కొట్టారో, వీళ్ళందరినీ పార్టీ నుండి సస్పెండ్ చేయండి. బాగుండదు ప్రశాంతమ్మ. ఉన్న వాస్తవాలు మాట్లాడుకుందాం. ఆవేశం తగ్గించుకో, కోపం తగ్గించుకో. నువ్వు ఈ 2 సంవత్సరాల్లో ఏం చేశావో ప్రజలకు వివరించు. అంటే ప్రభాకర్ రెడ్డి గారికి చెప్తున్నా, మీకు అంతో ఇంతో కొంత మంచి పేరు ఉంది. మీరు ప్రశాంతమ్మను మందలించి ఇటువంటి వాళ్ళని దగ్గరకు రానియొద్దు, సస్పెండ్ చేసేయండి పార్టీ నుంచి. వాళ్ళు పోతే ఇంకొకరు వస్తారు మీకు. అంత తప్పించి ఇటువంటి వాళ్ళని కానీ ప్రోత్సహించి మీరు దగ్గర పెట్టుకుంటే మేమేందో కూడా చూపిస్తాం. మాకు కూడా వచ్చు, ఇంతకన్నా వచ్చు. 1961 నుంచి ఉంది మా కుటుంబం రాజకీయాల్లో. మీలాంటి వాళ్ళని చాలా మందిని చూసాం. వచ్చారు మీరు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి మహేష్ అడిగి తెలుసుకుందాం. మహేష్, శంకరి, ప్రధానంగా చూస్తే ఏపీ వ్యాప్తంగా మహిళా లోకమంతా కూడా వైసీపీ నేతల తీరు, వాళ్ళు మాట్లాడుతున్నటువంటి ఆరోపణలు, మహిళలు చేస్తున్నటువంటి వాళ్ళపై చేస్తున్నటువంటి వ్యాఖ్యలపై తీవ్రంగా మండిపడుతుంటే, మరోవైపు మళ్లీ పదే వైసీపీ నేతల తీరు మాత్రం మారటం లేదు, అదే రకంగా వ్యవహరిస్తున్నారు. ఈ రోజు బుచ్చిలో బిఎల్ఓల మీటింగ్ జరిగింది. దానికి మాజీ మంత్రి నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి అక్కడికి వెళ్లడం జరిగింది. ఆ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ మరోసారి ఇప్పుడు గతంలో అనేక సార్లు కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి పైన అనుచిత వ్యాఖ్యలు, అసభ్యకర వ్యాఖ్యలు చేయడం జరిగింది. మళ్ళీ మరోసారి ఈ రోజు కూడా ప్రశాంతిరెడ్డి పైన ఘోరంగా వ్యాఖ్యలు చేశారు. యాక్చువల్ గా వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఎంపీ, వీళ్ళిద్దరు కూడా రాష్ట్రం అంతా తెలుసు. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఆయన సతీమణి వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి అని. కానీ ఆయన కావాలని సోమిరెడ్డి ప్రశాంతిరెడ్డి అని సంబోధిస్తూ అవమానకరంగా వ్యాఖ్యలు చేయడం జరిగింది. మరోవైపు రౌడీజం మేము చేయగలం, మేము రౌడీజం చేస్తే తట్టుకోగలరా అంటూ ఒక సవాల్ విసరడం కూడా జరిగింది. ఒకవైపు అంటే ఏదో ఒక విధంగా ఏపీలో శాంతి భద్రతలు విఘాతం కలిగించాలనే కాన్సెప్ట్ తోటి ఈ విధమైనటువంటి వ్యాఖ్యలు చేస్తున్నారా అనే ఒక చర్చలు కూడా మొదలయ్యాయి. ఈ రోజు ప్రసన్న వ్యాఖ్యలతోటి జగన్ ఇచ్చిన డైరెక్షన్ లోనే ఈ వైసీపీ నేతలు ఈ విధంగా మహిళల పట్ల అసభ్యంగా మాట్లాడుతున్నారని చర్చ జరుగుతున్న నేపథ్యంలో ఈ ప్రసన్న కుమార్ రెడ్డి ఈ విధంగా రౌడీయిజం చేస్తే మీరు తట్టుకోగలరా అంటే ఏదో ఒక విధంగా ఏపీలో ప్రధానంగా ఈ శాంతి భద్రతలు విఘాతం కలిగించాలనే ఉద్దేశంతో ఈ రకంగా వ్యాఖ్యలు చేస్తున్నారనే చర్చ మొదలైంది. మొత్తం మీద చూస్తే ఆయన మాట్లాడినటువంటి ప్రతి వ్యాఖ్య కూడా చాలా వ్యంగ్యంగా, ఒక మహిళని కూడా చూడకుండా, ఒక ఎమ్మెల్యేని కూడా చూడకుండా ఆ విధంగా వ్యాఖ్యలు చేయడం అందరినీ కూడా ఆశ్చర్యానికి గురి చేస్తుంది. ఒక 6 సార్లు ఎమ్మెల్యే, ఒక మాజీ మంత్రి అయినటువంటి నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఈ విధంగా వ్యాఖ్యలు చేయటం ఏమిటనే చర్చ మొదలైంది. చివరికి వైసీపీలోని చాలా మంది నాయకులు, కార్యకర్తలు ప్రసన్నకి ఇది తగద ఈ విధంగా మాట్లాడడం, గతంలో కూడా ఇదే విధంగా మాట్లాడి చాలా పెద్ద విషయంలో చాలా పార్టీ పొరుగు పోయింది. అలాగే ప్రజల్లో కూడా చాలా చులకన భావం ఏర్పడింది. మహిళలు అంటే ప్రతి ఇంట్లో కూడా మహిళలు ఉంటారు, వాళ్ళందరినీ గౌరవించుకోవాలి. అలాగే బయట ఉన్నటువంటి మహిళలు అందరినీ కూడా గౌరవించుకోవాలనేది మన తెలుగు సాంప్రదాయం, మన దేశ సంస్కృతి. అలాంటి సంస్కృతిని, తెలుగు సాంప్రదాయాల్ని మట్టిపాలు చేస్తున్నారు. వాటన్నిటిని కూడా తొంగలో దొక్కి చాలా ఘోరంగా ఎవరు కూడా గతంలో ఈ విధంగా వ్యాఖ్యలు చేయలేదు. అలాంటిది
ఈ వైసీపీ వాళ్ళు కావాలనే ఇప్పుడు జరుగుతున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమాన్ని పక్కదో పట్టించేందుకే డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగా ఈ విధంగా చేస్తున్నారని ఒక ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. మరి గౌరవం ఏంటంటే ప్రశాంత్ రెడ్డి వాళ్ళ పుట్టింట్లో ఉన్నప్పుడు వాళ్ళు ఒక క్యాంటీన్ నడుపుతుండే వాళ్ళ దాన్ని కూడా అప్పుడు తట్టలు నడిపే వాళ్ళంతా కూడా వ్యాఖ్యలు చేశారు. వీటిపైన తీవ్రమైనటువంటి ఆరోపణలు ఆయన పైన వ్యక్తమవుతూ ఉన్నాయి. శంకర్, రైట్, థ్యాంక్ యూ మహేష్. సోమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు ఈ మధ్యన పెనుబల్లి చెల్లాయిపాళెంలో పర్యటించడం జరిగింది. ఆ పర్యటనలో గత ప్రభుత్వంలో ఒక్క తట్ట మట్టి కూడా వేయలేదు అని చెప్పారు సోమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు. దగ్గర మెహర్బానీ కోసం కొంతమంది రౌడీలు తయారయ్యి కోవూరు నియోజకవర్గంలో ఇబ్బందులకు గురి చేస్తూ ఉన్నారు. దేవాలయాల్లోకి పోవడం, రౌడీయిజం చేయడం, దేవాలయాలు నిర్వహించే వాళ్ళను కొట్టడం, ఫ్లెక్సీలు జించివేయడం. నిన్నగాక మొన్న మా దామరవాడకు వంశీ నెల్లూరుకి తీసుకెళ్లి 12 మంది వాళ్ళు ఇష్టం వచ్చినట్టు కొట్టి వదిలిపెట్టారు. మేము కూడా చేయగలుగుతాం రౌడీయిజం, మీకన్నా ఎక్కువ చేయగలుగుతాం, కానీ మన సాంప్రదాయం కాదు. కోవూరు నియోజకవర్గంలో ఇంతవరకు ఎప్పుడు కూడా ఇటువంటి జరగలేదు. కొత్త సాంప్రదాయానికి మీరు శ్రీకారం చుడుతున్నారు, మంచి పద్ధతులు కాదు. ప్రశాంత్ రెడ్డికి ప్రభాకర్ రెడ్డికి చెప్తున్నా, వాళ్ళని ఖండించండి, లేదా మీ పార్టీ నుండి వాళ్ళని సస్పెండ్ చేయండి. ఎవరైతే దేవాలయాల్లోకి పోయి కొట్టారో, ఫ్లెక్స్లు దించారో, మా వంశీని కొట్టారో, వీళ్ళందరినీ పార్టీ నుండి సస్పెండ్ చేయండి.